ఆమేన్. నువ్వు మా దేవుడవు తండ్రి. నా ప్రభువా. ఈ దినం మాట్లాడవని నువ్వు ఏం మాట్లాడావో తెలియదు. నీవే నాతో మాట్లాడము నాయన. నీ వాక్యము మా ప్రభు మాకు అవసరము నాయన. ప్రతి దినము మేము గ్రహించుకోవాలి. అవును ప్రభువా, నీవు నాతో మాతో మా అందరితో ఉండము. యేసయ్యా, ఇంకా గొర్రెలు ఇంకా పిలవలసిన గొర్రెలు ఉన్నాయి, అవి పిలవండి నా ప్రభువా. అవును ప్రభువా, పిలవండి నాయన. ఆ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించండి నా ప్రభువా. వారందరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 సర్వాధికారి, సకల జగ సృష్టికర్త, నీ పాదములకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు, నీ పాదములకు వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధులు పరిశుద్ధుడి దివారాత్రులు మనైనా కోట్ల అద్భుతంతో యుగ యుగములు స్తోత్రాలని స్తుతుల మీద ఆశ్రయుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు. కృపాసత్య సంపూర్ణుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రుడు అయ్యా. అయ్యా, నిన్న ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీ సజీవ లెక్కలు ఉంచి కాచి కాపాడి దేవా, నీకే స్తోత్రములు అయ్యా. నాయన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపములు దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి నాయన. అయ్యా, ఎవరు అనారోగ్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన స్వస్థ దయచేయండి ఆయన. నీకే వందనములు, స్తోత్రములు అయ్యా. అయ్యా, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపమును దయతో క్షమించండి అయ్యా. నాయనా, నీకే వందనములు, స్తోత్రములు అయ్యా. యేసుక్రీస్తు ప్రభ, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యకు రండి ప్రభ. మాతో ఉండండి, మాలో ఉండండి ప్రభా. నాయన మాలో ఉండి మమ్మల్ని నడిపించండి దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా, సహాయం దయచేయండి. ఈ దినాన్ని నీ బిడ్డల వాక్యం ప్రకటించవచ్చు నాయన. ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ చిత్తము మీ తలంపులైనా సమస్తం ఆయన మీ స్వాధీనంలో ఉన్నాయి నాయన. మాకు తెలియచేయండి, మీ చిత్తం ఏమైందో మా పట్ల తెలియచేయండి. మాతో మాట్లాడు, వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభా. ప్రవచనం ద్వారా మాతో మాట్లాడిన ఆయన, భాషల ద్వారా మాతో మాట్లాడిన ప్రభా. నాయన నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాయినా. అయ్యా, ఈ ఉదయ కాలం మెండేది మా అందరి చుట్టూ ఉంచమని నీ దాసులు ఇద్దరిని మీరు స్వాధీనపరచుకుని మీతో మాతో మీ చిత్తం మాకు తెలియజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరంతా సంతోషముగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాము. బ్రదర్. సంతోషంగా ఉన్నామయ్యా. ఆమేన్. హల్లెలూయా. 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 ఈరోజు వాక్యములో మొదటి యోహాను 5:6 వచనాలు. మొదటి యోహాను 5:6 వచనాలు. 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను అమ్మా కాస్త చదువుతా ఉండండి, రాసుకోవటం తర్వాత రాసుకోవచ్చు. ఆమె అలాగే రాసుకోవట్లేదు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన ఈయనే అనగా యేసుక్రీస్తు. ఈయనే ఈయన నీళ్లతో మాత్రమే కాదు కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సాక్ష్యము కనుక, ఆత్మ సత్య స్వరూపి కనుక సాక్ష్యమించువాడు ఆత్మయే. హల్లెలూయా. ఇప్పుడు మరి మనమందరము నీళ్లు రక్తము ద్వారా వచ్చామా లేదా? రక్తము ద్వారాను నీళ్ల ద్వారా. మరి ఏమిటి చాలా ఆయనకి మనకి ఆత్మ కూడా, మనకి ఆత్మ ఉన్నది.
మనము కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము. పొందుకున్నాం. అవును. మరైతే ఆయనకి మనకి ఉన్న తేడా ఏమిటి? ఆయన పరిశుద్ధుడు. 10వ అధ్యాయం 5వ వచనము హెబ్రీలో ఆయన ఏం చెప్పాడు? హెబ్రీ 10 ఆయన 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనమా బ్రదర్? బలియు అర్పణయు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. నాకొక శరీరము చూడండి, మీరు గమనించండి, శరీరము నాకు అమర్చితివి. అంటే అన్ని ఉంటాయి కానీ శరీరం ఉంది. శరీరం అంటే మట్టిది. ఎవరు చెప్పలేదే? మనకి ఉన్నది, మనకింది మట్టి శరీరం. మట్టి శరీరం. ఇప్పుడు యేసు ప్రభుకు లేనిదేమి? మట్టి శరీరం లేదు. శరీరం లేదు. హల్లెలూయా. ఆయన శరీరం మట్టిది కాదు. ఆయన పరలోకము నుంచి పంపబడి మనమంతా కూడా మనము ఆయన ఒకే రకముగా దేవుడు మనల్ని ఆయనను కూడా ప్రశంసించాడు. కానీ ఒకటి లేదు, అదేమిటి అంటే మట్టి శరీరం లేదు. మట్టి లేదు. మనము శరీరము గలవారము. ఇదండి తేడా. ఈ తేడాను మీరు గ్రహించారనుకుంటాను. ఎందుకంటే నీళ్లు, మనకి నీళ్లున్నాయి. నీళ్లున్నాయా లేదా? హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. హల్లెలూయా. 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 మీరు గ్రహించితిరా? మనకి నీళ్లున్నాయి, మనకి రక్తము ఉన్నది, ఆత్మను కూడా మనకు ఏముంది? ఆత్మ కూడా ఉంది. ఆత్మ గురించి అడగటం లేదు. మామూలు ఆత్మ కూడా మనకి ఉంది. కాబట్టి మామూలు ఆత్మ ఉంది, మనకి నీళ్లున్నాయి, అన్ని కూడా ఉన్నాయి. ఇక లేనిది ఏమిటి? మట్టి శరీరం. మట్టి శరీరము మాత్రమే మనము కలిగి ఉన్నాము. కానీ యేసు ప్రభు మాత్రము మట్టి శరీరము కలిగిన వాడు కాదు. ఎట్టైనా పరలోకము నుండి
మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆ కాబట్టి ఆయన పరలోకము నుంచి ఆయన వచ్చాడు కనుక అందుకని అక్కడ వాక్యము ఆ మాట చెప్తున్నాడు, నీళ్లుతోను రక్తముతోను రక్తముతోను అని చెప్తూ అక్కడ ఏం చెప్పాడు అక్కడ ఎబిలిలో నాకు ఒక శరీరమును అమర్చితిరి. ఆయనకు ఒక శరీరం ఏంటి శరీరం అన్నమాట అంటే మట్టి శరీరము ఆయన కలిగి ఉండలేదు. ఆమేన్. కాబట్టి ఆయన ఆ రీతిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఆయన యోహాను 4:10 చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని, నీవు దేవుని వరమును దాహమునకు ఇమ్మని నేను అడుగుచు దాహమునకు ఇమ్మని నేను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు హల్లెలూయా. ఆయన దేవుని వరమును యేసు దేవుని వరమును అడుగుతావు. దేవుని నీవు వరము అడుగుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుతున్నాడు. అది వాడెవడో నీవు ఆయనను ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుతావు. ఈ చాప్టర్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదంతా కూడా దేవుని వరము గురించినటువంటి నిగూఢమైన రహస్యమైనటువంటి వాక్యమైనది. దాన్ని ఓరక విచారని అదని ఇదని సరే శరీర సంబంధంగా చెప్పుకుంటే చెప్పుకున్నారు, కానీ అది చాలా చాప్టర్ మొత్తం కూడా చాలా ఆత్మ సంబంధమైనటువంటి మీరు పొందగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని దాహమునకు యోహాను 7:35 దాకా చదవండి. 7:35 నుంచి. నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. 37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆమేన్. దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని. దేవుని వరమును నిన్ను అడుగుతున్న వాడెవడో నువ్వు ఎరిగి ఉంటే. యేసు ఏమన్నాడు? యేసు ప్రభు, నీవు దేవుని వరమును అన్నాడు. ఇక్కడేమన్నాడు? మహాదినమైన అంత్యదినమున నేను నిలిచి ఎవడైనా వచ్చి తప్పిక తీర్చు. అక్కడ కూడా చెప్పాడు, దేవుని వరము నాకు దాహముకి అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఎవడైనను దప్పికొని నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఇక్కడ
హల్లెలూయా. 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 బ్రదర్ గారికి పోయి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చింది చూడు. హల్లెలూయా. 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 నాకు చాలా డిస్టర్బెన్స్ లా ఉంది. సరే, నీవు దేవుని వరము నాకు దాహమునకు ఇమ్మని అడుగుచున్న వాడు ఎవడు ఎరిగి ఉంటే ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి నా దాన్ని ఎదుట తీర్చుకొనవలెను. వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వాక్యము ఈ మాట ఎవరు తరన్నాడు? యేసు, నీవు దేవుని వరమును స్త్రీతో నాకు అన్నాడు. దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో? ఎరిగియున్నట్లయితే అంటే సమరయ స్త్రీతో మాట్లాడు. స్త్రీతో మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ అంటే సమాజం ఎవరు? ఆమె ఎవరు? అన్యురాలు. అన్యురాలు కదా. అవును. ఇక్కడ 7వ అధ్యాయములో పండుగలు మహాదినమున యేసు నిలిచి అంటున్నాడు, ఎవడైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇది ఇశ్రాయేలు జనాంగం అందరితో జనాంగముతోటి అంత్యదినమున యేసు పండుగలు. లేదనుకుంటాను. హలో హలో. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేక వాడి కడుపులో నుండి లేఖనములో నుండి చెప్పినట్టు జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అక్కడేమో అన్య స్త్రీతో చెప్పాడు. ఇక్కడ అంచెదినం వరకు యేసు నిలుచొని చెప్పాడు, అన్నాడు. కాబట్టి అన్యజనులైనటువంటి వారిని గురించి ఇదిగో యేసు ప్రభు నేను వచ్చాను అని చెప్తున్నాడు. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు గ్రహించలేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనము లేదు. యోహాను లేకపోతే యెషయా 44:3 చదవండి. 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. కుమ్మరించను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నేను దప్పిగల వాని మీద నీళ్లు దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. మా జనములను కుమ్మరించెను.
నీ సంతతి మీద నా ఆత్మను ఆత్మను కుమ్మరించెదను. వారిని నేను నీకు పుట్టిన ఆశీర్వదించెదను. వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. నేను కాబట్టి ఆశీర్వదించెదను. ఎవరిని నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించెదను. కుమ్మరించెదను. అంటే ఒకటి దేవుని వరము, ఇదిగో హల్లెలూయా. దేవుని ఆత్మ, ఆమేన్. దేవుని హల్లెలూయా. ఆత్మ. ఎవరిని దప్పికొనే ఎడల జీవ జలములు దేవుని ఆత్మ. హల్లెలూయా. 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 ఏడో అధ్యాయం. తర్వాత నేను దప్పిగనబాడన మీద నీళ్లను నీడను కుమ్మరిస్తాను. ఆత్మ ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరిస్తాను. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్యులైన మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇస్తాడు. ఇశ్రాయేలుకి జీవజలము పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత అందరి మీద పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవాహ జలము. రెండవ కొరింథీ 1:15-22 వచ్చినాను ఒకసారి చదవండి. రెండవ కొరింథీ 1:15-22. రెండో కొరింథీ 1:15-22. 22. రెండో కొరింథీ 1:15. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2 కృపావరములు లభించినట్లు నీ నమ్మిక గలవాడనై మీకు నమ్మిక గలవాడనై మీకు 2 కృపావరములు లభించినట్లు రెండవ కృపావరము కృపావరములు చదవండి. కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాకెదోనియకు వెళ్తుంది. మళ్ళీ 22వ వచనం చదువుతున్నాను. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఆమేన్. హల్లెలూయా. 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 ఏమంటేనే మీకు రక్షణ ఆత్మ, దేవుని ఆత్మ. జాగ్రత్తగా గ్రహించండి. మొదటిది రక్షణ, రెండవది పరిశుద్ధాత్మ. మొదటి కృపావరం ఏంది? రక్షణ. రక్షణ. ఇప్పుడు రెండవ వరము పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ ఆత్మను సంచకరమును అనుగ్రహించినాడు. ఆత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆజ్ఞను రెండవ కృపావరం మనకి అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట దేవుని నీవు దేవుని జనులైనటువంటి వారు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. ఇశ్రాయేల్ అయినటువంటి వారు జీవజలనాలు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అందరికీ పరిశుద్ధాత్మనైన జీవ జలనలు అట్లాంటి పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తున్నాడు. మీరు నమ్మక గలవాడునై మీకు రెండవ పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తున్నాడు దేవునికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతాము. యేసుక్రీస్తుకి మనకి తేడా ఏమిటి? ఆయన మహిమ శరీరం, ఆయన మామూలు శరీరం నుంచి పంపబడిన శరీరం. మీరు చూడండి, బైబిల్లో కూడా ఇంత ముందు మీరు చదివితే
ప్రభు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఒక ప్రదేశంలో నుంచి వాళ్ళు పట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యేసు ప్రభు. పైనుంచి తొయ్యిపోతారు, ఆయన అక్కడ వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన పోవాలంటే వెళ్ళిపోతారు. కొండ మీదకి ఎక్కిన తర్వాత కనబడ్డారా? వాళ్ళకి కనపడదు. కనపడరు. కొండ మీద ఎక్కిన తర్వాత ఎట్లా ఉన్నాడు? రూపాంతరం చెందారు. కాబట్టి శరీరము ఈ శరీరము కాదు, మహిమ శరీరం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వాడు, రక్త మాంసములు కలిగినటువంటి వాడు ఆయన. కానీ ఆయన మట్టి శరీరము కలిగిన వాడు శరీరం కాదు, మనము మాత్రము మట్టి శరీరం మనం మట్టి శరీరము కలిగిన వాడు. ఆయన అట్లానే వచ్చాడు, పరలోకము నుంచి అట్లానే వచ్చాడు. మనము ఈ లోకమున ఉన్నాం. మనము కూడా ఈ శరీరమును విడిచిపెట్టి మనము శరీరమును ధరించుకుంటాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగుననే యేసు నీవు దేవుని వరమును అంటే పరిశుద్ధాత్మను పొందుతావు. తర్వాత జీవజలముల పారుతున్నాయంటే పరిశుద్ధాత్మను పొందుతావు. తర్వాత ఆయన రెండవ వరము, మొదటి వరము రక్షణ వరము, రెండవ వరం పరిశుద్ధాత్మ. నీకు రెండవ వరము అంటే పరిశుద్ధాత్మ గ్రహిస్తున్నాడు. దేవునికి మహాదేవ రాజా నాయనా, నీవు నాకు తెలియజేసిన మాటను నేను చెప్పినాను, నాకు మాట్లాడావు. నాయన యేసయ్యా, నీవు మాట్లాడితే తప్ప నాకు వల్ల కాదు. నాయన చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నా వల్ల కాదు నాయన. నీ ప్రజలు వాక్యము గ్రహించుకొని నీకు లోబడులాగన సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా.